ఎస్ వివిధ దేశాల శరణార్థులకు మరి పిటిషన్ కోర్టు అయితే ఇచ్చింది. ప్రెసెంట్ అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తక్షణం శరణార్థులు భారత్ ను వీడాలి సుప్రీంకోర్టు ఆదేశాలతో. మరి సుప్రీంకోర్టు అయితే ఈరోజు సంచలన తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇటు శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేం, ఇంకా ఇప్పటి నుంచి మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా సుప్రీంకోర్టు తేల్చేసింది. భారత ధర్మశాల కాదు, ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలి అంటూ వివిధ దేశాల శరణార్థులకు భారత్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేమని, భారత ధర్మశాల కాదని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదన్న సుప్రీంకోర్టు. మరి శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టేసింది. తక్షణం శరణార్థులు భారత్ ను వీడాలని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేమని, భారత ధర్మశాల కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదంది సుప్రీంకోర్టు. శ్రీలంక శరణార్థుల పిటిషన్ కూడా కొట్టివేసింది. తక్షణం శరణార్థులు భారత్ ను వీడాలని కూడా ఆదేశించింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. రీనా, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేమంటూ కూడా తెలియజేసింది. ఎందుకంటే ఇప్పటికే శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులు తమకు ఆశ్రయం ఇవ్వాలనే విషయాలకు సంబంధించి కూడా పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద గత కొంతకాలం నుంచి విచారణ అనేది జరుగుతూ ఉంది. అయితే ఫైనల్ గా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది శరణార్థులకు భారత్ అనేది ధర్మశాల కాదు, ఖచ్చితంగా ఇక్కడ నివసించాలంటే భారత్ కు సంబంధించి కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ ఉంటాము, మాకు ఆశ్రయం కావాలంటే ఇది దేశ పరిరక్షణకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది అన్ని దేశాలు కూడా తమ దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి అన్ని విషయాలను కూడా వెల్లడిస్తూ శ్రీలంక శరణార్థుల పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఒక్కసారిగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేసినటువంటి శరణార్థులు ఉన్నారో వాళ్ళందరికీ షాక్ తగిలింది. అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి వాళ్ళందరూ కూడా దేశాన్ని విడిచి తమ స్వదేశాలకు వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం, వరుసగా అనేక కీలక పరిణామాలు అనేవి చూసుకుంటే ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యొక్క తలెత్తినటువంటి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వైపున చట్టాలను కూడా కఠినతరం చేస్తూ దేశ పరిరక్షణ కోసం ఇప్పటికే ప్రభుత్వాలు అనేక కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టులు సైతం ఈ రకమైనటువంటి నిర్ణయాలతో కొంత కఠినంగా ఉన్నాయని చెప్పాలి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.